యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ రావడానికి ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కూడా వ్యూస్ అయితే రావడం లేదా? 0 వ్యూస్, 10 వ్యూస్, 50 వ్యూస్ దగ్గర ఆగిపోతున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 7 మిస్టేక్స్ వల్లనే చాలా మంది యూట్యూబర్స్ అయితే గ్రో అవ్వలేకపోతున్నారు. ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీ నెక్స్ట్ వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతుంది. ఈరోజు మనం యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువగా రావడానికి ఎగ్జాక్ట్గా ఏం చేయాలి సింపుల్గా తెలుసుకుందాం. స్మాల్ క్రియేటర్స్కి యూజ్ఫుల్ అయ్యే రియల్ టిప్స్ చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక పవర్ఫుల్ టిప్ అయితే నేను మీకోసం అందిస్తాను. మీరు స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు అది దొరుకుతుంది. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే థంబ్నెయిల్ అండ్ టైటిల్ అయితే అద్దరిపోయేలా పెట్టాలన్నమాట. నా థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే ఇదేందో యూజ్ఫుల్ కంటెంట్ లాగా ఉంది, మనకు చూద్దామని చెప్పేసి క్లిక్ చేసే విధంగా అయితే మనకు ఉండాలి. అదొకటి. చాలామంది ఇంట్రోలోనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అని టైం వేస్ట్ చేస్తారు. అలా చేస్తే ఆడియన్స్ స్కిప్ చేస్తారు. మీరు డైరెక్ట్గా ఇంట్రెస్టింగ్ సీన్ చూపించండి. అంటే ఎగ్జాంపుల్గా ఈ ఫోన్ 10,000 బెస్ట్ లాగా ఉంటుంది, కానీ ఒక డేంజరస్ ప్రాబ్లం అయితే ఉంది. ఆడియన్స్ అటెన్షన్ ఫస్ట్ సెకండ్స్లోనే పట్టుకోవాలి. రిటెన్షన్ ఎక్కువ ఉంటే వ్యూస్ అయితే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అన్నమాట. ట్రెండ్ ఫాలో అవ్వకపోతే గ్రోత్ అవ్వడం అయితే చాలా కష్టం అవుతుంది, స్లో అవుతుంది అన్నమాట. ట్రెండ్ ఫాలో అవ్వకపోతే మనం ఏదో వెనకాల ఉన్న చెత్త అంతా చేసుకుంటూ వెళ్ళామనుకో అది వైరల్ అవ్వలేదు అనమాట. ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ను తీసుకొని వీడియో చేసాం అనుకోండి, అది ఎక్కువ వైరల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీలో ఏంటంటే 1 వీక్ అప్లోడ్ చేసి మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇవ్వడం, ఇలా చేస్తే అయితే మనకు వ్యూస్ అయితే రావన్నమాట. డైలీ 1 షార్ట్, వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. అంటే కన్సిస్టెన్సీ అయితే మెయిన్ చేయాలి. డైలీ 1 షార్ట్ అయితే పక్కా అప్లోడ్ చేయాలి. మీరు వీక్లీ 2 వీడియోస్ అయితే మీరు ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు అయితే వీక్లీ 2 వీడియోస్ అని అప్లోడ్ చేయాలి. లేదంటే డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా ఓకే, కన్సిస్టెన్సీగా పెట్టినట్టు అయితే వ్యూస్ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేసుకోవడం. వీడియోలో ఆడియన్స్తో మాట్లాడండి. అంటే వాళ్ళకి డైరెక్ట్ ఏదో ఒకటి చెప్పినట్టు, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి, ఇక్కడ ఏదైనా ఉంటే మీరు కామెంట్లో చెప్పండి అని చెప్పేసి, ఈ ట్రిక్ వర్క్ అయ్యిందా అనేసి దానిపైన, ఈ ట్రిక్ మీకు వర్క్ అయ్యిందా అంటే మీ కామెంట్ ఏంటో చెప్పండి అన్నట్టుగా మీరు చెప్పండి. కామెంట్ ఎక్కువ వస్తే యూట్యూబ్కి సిగ్నల్ వెళ్తుంది అనమాట, ఏమని ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పేసి వెళ్తుంది అనమాట. ఇంకా 6th పాయింట్ వచ్చేసి 2026లో ఫాస్టెస్ట్ గ్రోత్ అనేది షార్ట్స్ వల్ల వస్తుంది. షార్ట్స్లో ఫస్ట్ కట్స్, జూమ్ ఎఫెక్ట్స్, ట్రెండింగ్ సౌండ్స్, 15 to 30 seconds స్ట్రాంగ్ కంటెంట్ అయితే ఉండాలన్నమాట. బోరింగ్గా ఉంటే మాత్రం ఎవరైతే చూడరు, ముందుగానే స్కిప్ కొట్టేస్తారు. స్టార్టింగ్లోనే షాకింగ్ లాగా ఉండాలన్నమాట వీడియో. అప్పుడే మన వ్యూవర్స్ ఏంటంటే అక్కడ స్టిక్ అయిపోయి ఆ వీడియో ఏందో పూర్తిగా చూద్దాం అన్నట్టుగా చూస్తారన్నమాట. మళ్ళీ లూప్లో చూసేలాగా ఉండాలన్నమాట వీడియో. ఫస్ట్ ఎలా ఉంటుందో ఎండింగ్లో కూడా వీడియో అలాగే ఉంటట్టు చూసుకుంటే లూప్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకే వ్యక్తి 2-3 సార్లు చూస్తే మాత్రం ఇంకా ఎంగేజ్మెంట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. వాచ్ టైం సీక్రెట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాచ్ టైం. పీపుల్ ఫుల్ వీడియో చూస్తే యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. మన వీడియోని ఎగ్జాంపుల్గా 10 సెకండ్ వీడియో ఉందనుకుంది, షార్ట్స్ ఉందనుకుంటాం, ఒక 1 సెకండ్ చూసి బోరింగ్ స్కిప్ కొట్టేది అనుకోండి, యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. ఆ వీడియోని ఫుల్గా 8 to 10 seconds 10 సెకండ్ వీడియోని 8 to 10 సెకండ్ చూసారనుకోండి, యూట్యూబ్ అనేది ఇంకా చాలా మందికి రిఫర్ చేస్తూ ఉంటుంది అన్నమాట వీడియోని. అలా మనకు వాచ్ టైంతో కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో వ్యూస్ రావాలి అంటే ఎక్స్పెన్సివ్ సెటప్ అవసరం లేదు, కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే చాలు. ఈ 7 టిప్స్ మాత్రం పాటించండి, మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. గ్రోత్ డెఫినెట్లీగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ 7 టిప్స్ అనేది మీరు ఫాలో అయితే ఛానల్ గ్రోత్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ నెక్స్ట్ వీడియో వైరల్ అవ్వాలంటే ఈ 7 టిప్స్ పాటించండి. మీ నెక్స్ట్ వీడియో వైరల్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.